తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిచిందని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలోనూ రాజకీయాలకు అతీతంగా అనేక అభివృద్ధి పనులు చేశామంటున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడు ఆ దశాబ్ది ఉత్సవాలు పాలేరు నియోజకవర్గంలో ఏ విధంగా సాగుతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క హయాంలో కందాల ఉపేందర్ రెడ్డి గారి పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారి సమక్షంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇప్పుడు మీ హయాంలో ఈ యొక్క పాలేరులో ఏ విధంగా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు చేయబోతున్నారు? అమ్మ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. మనం ఈ రోజున ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ దశాబ్ది ఉత్సవాలని చాలా ఘనంగా చేసుకునేదానికి ఏర్పాట్లు చేసినాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం మనకు 2014 కంటే ముందు తెలంగాణ ఏ విధంగా ఉండే, 2014 తర్వాత మనకు ఒక కరెక్ట్ ఐక్యూ, ఒక మంచి ప్రణాళిక, మంచి ముందు చూపు, మంచి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో 14 తర్వాత తెలంగాణ ఏ విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది అనేది మనం ఆల్రెడీ చేసిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా మీరు ఏ రంగమన్నా తీసుకోండి, 14 కంటే ముందు ఎలా ఉండే, మనం ఖచ్చితంగా మన తెలంగాణ చరిత్ర మొత్తం కూడా 2000 కంటే 14 కంటే ముందు తర్వాత అనేది క్లియర్ గా మనము అసెస్ చేసుకొని చెప్పొచ్చు. మా ఈ ఉత్సవాలది మెయిన్ ఉద్దేశం అన్ని రంగాలలో, మీరు ఒక సంక్షేమం తీసుకోండి, విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, ఇంకో పోలీసింగ్లో తీసుకోండి, దేంట్లోనైనా సరే మనం ఏ రకంగా అభివృద్ధి చేసినాము దానిని ప్రజలకు వివరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, ఏదైతే ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి అప్పటి నుంచి కూడా అధికారంలో ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు, ఇంతకు ముందు ఉన్నవారు కావచ్చు, ఇప్పుడు మీరు కావచ్చు, మీరు వచ్చిన కాంచి ఈ యొక్క 4 సంవత్సరాలలో కూడా మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పాలేరులో చేశారు? అదే అంటున్నాం, ప్రతి ఒక్క రంగం కాదు, ప్రతి రంగం. ఇప్పుడు సపోజ్ మీకు అంతకు ముందు వెనకటికి మన దగ్గర ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఈ రోజు బహుశా 12-13 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి ఇంతకుముందు తిరుమలాయపాలెం కానీ ఇవన్నీ కూడా అప్లాంట్స్ ఉండేవి. ఆ అప్లాంట్స్ అన్ని కూడా ఈ రోజున ఇరిగేషన్ అందరికి నీళ్ళు ఇస్తున్నాం. ఇంకా చిన్న అక్కడ కొంచెం ఉన్నవి, దాటిని కూడా చేసి ఖచ్చితంగా మొత్తం నియోజకవర్గం కూడా సస్యశ్యామలం చేస్తున్నాం. అదేవిధంగా అంతకుముందు మీకు కరెంటు ఎన్ని రకాలుగా ప్రాబ్లం ఉండేదో తెలుసు. ఈ రోజున కరెంటు గురించి ఎవరు ఆలోచించేటోళ్ళు కానీ, కరెంటు గురించి ప్రాబ్లం కానీ లేదు. ముఖ్యంగా కొన్ని ఊళ్ళలో చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇండ్ల మించి కరెంటు 11 kV లైన్ పోవటం, మామూలుగా రెగ్యులర్ లైన్లు పోవటం, అవన్నీ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం మన నియోజకవర్గంలో తీసేసి లైన్లు క్లియర్ చేయించినాం. ఇంకా ఏమన్నా ఉంటే కూడా చేపిస్తాం. అట్లా ప్రతి ఒక్క రంగం అని కాదు. మీరు సపోజ్ హాస్పిటల్ తీసుకోండి, ఇంతకుముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, ఒక కళ్యాణ లక్ష్మి తీసుకోండి, లేకుంటే ఒక రైతు బంధు తీసుకోండి, రైతు బీమా తీసుకోండి, ఇవన్నీ కూడా 2014 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినవే. సార్, ఏదైతే ప్రభుత్వ పథకాలు మాత్రమే కాకుండా మీరు అందరి ఎమ్మెల్యేల కంటే వినూత్నంగా ఏదైనా ఈ పాలేరు నియోజకవర్గంలో ఏదైనా కుటుంబంలో ఏదైనా వారు చనిపోయినా లేకపోతే ఏదైనా కూడా తక్షణంగా 10,000 రూపాయలు అయితే ప్రతి ఇంటికి కూడా మీరు వారిని ఆదుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి కూడా జనరల్ గా చాలా మంది చూస్తున్నాం. ఇప్పుడు నేను 1975లో మా ఊరు నుంచి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో మనకు ముఖ్యంగా వైద్యపరంగా మన దగ్గరలో ఎక్కడ ఏమి ఫెసిలిటీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఖమ్మం కూడా మంచి ఫెసిలిటీస్ లేవు. ఆ రోజుల్లో కూడా మా నాన్నగారు అమ్మగారు ఎవరైనా పంపిస్తే, నేను అప్పుడు జస్ట్ 15-16 ఇయర్స్ బాయ్ని. ఆ రోజుల్లో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నీలోఫర్, ఇట్లా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే క్యాన్సర్ హాస్పిటల్ అందరినీ తిరిగి చూపించేటోళ్ళు. ఆ రోజు నుంచి కూడా నాకు ఊళ్ళల్లో పేదవాళ్ళు, మరీ ముఖ్యంగా ఎస్టీలు పడే కష్టాలు, వాళ్ళు ఏం బాధలు పడుతారో నాకు చాలా క్లారిటీ ఉన్నది. ఆ రోజున కూడా వాళ్ళందరికీ హాస్పిటల్ చుట్టూ తిరిగి ట్రీట్మెంట్ చేసేటోళ్ళం. అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా చాలాసార్లు చూశాను. చాలా ఊళ్ళల్లో మామూలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు 500కు, 1000కి, 2000కి ఇబ్బంది పడటం, అది చూసే నేను ఆలోచించి, సరే మనం ఎన్నో చేస్తుంటాం, దానిలో ముఖ్యంగా ఇట్లాంటి వాళ్లకు మనం ఇమ్మీడియట్గా ఏదైనా చేయూతనిస్తే మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో చనిపోయిన ప్రతి వారికి 10,000 ఇవ్వటం స్టార్ట్ చేసినాం. దాంతో బహుశా చాలా మందికి కొంత
సహాయం జరుగుతుందని అనుకుంటున్నాను. సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యకు సంబంధించి ఏదైతే విద్యార్థులు వారందరికీ అంటే సుమారు ఒక 1000 మంది పైగా కూడా వీరందరికీ కూడా కోచింగ్ సెంటర్స్ ఇచ్చి అదేవిధంగా మెటీరియల్స్ కూడా మీరు అందజేశారు. అంటే విద్యార్థులపై అంత మక్కువ మీకు ఏ విధంగా ఏర్పడింది? నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఒకటి గట్టిగా నమ్ముతా, ప్రతి వాళ్ళు చదువుకోవాలి. చదువుకుంటే లైఫ్లో వాళ్ళు ఆటోమేటిక్గా మంచిగా సెటిల్ కాగలుగుతారు. వారితో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతారు. వాళ్ళకు కూడా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా సెటిల్ చేసేదానికి అవకాశం ఉంటుందని చాలా గట్టిగా నమ్ముతా. అదే ఉద్దేశంతో నాకు చిన్నప్పటి నుంచి కూడా, ఈ రోజు కాదు, దగ్గర గత 40 ఏళ్లలో నా శక్తి కాడికి ప్రతి సంవత్సరం 5, 6, 10 మంది పిల్లల్ని రెగ్యులర్గా చదివిస్తూనే ఉంటా. ఈ రోజు కూడా అదే ఉద్దేశంతో నాకు ఒక 10 రూపాయలు ఖర్చు కావచ్చు, కానీ ఒక 10 మందికి సహాయం అయితే అన్నది చాలా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయించను. అదే కాదు, ఇప్పుడు ఈరోజు కూడా మన దగ్గర ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మెరిట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా, బీద వాళ్ళందరినీ కూడా ఫీజులు కట్టడం కానీ, వాళ్ళకి బుక్స్ కానీ అన్నీ కూడా ఇస్తుంటా. ఇక ముందు కూడా తప్పకుండా ప్రతి పేదవాడు మంచిగా చదువుకోవాలని, ఒకసారి చదువుకుంటే ఏమవుతుందంటే ఆ కుటుంబం అంతా కూడా మంచిగా సెటిల్ అయిపోతారు. ఆ నమ్మకంతో మేము కూడా, మా ఫాదర్ ఆ రోజుల్లో హైదరాబాద్ పంపించి నన్ను గ్రాడ్యుయేషన్ చదివించగలిగాడు, అంతవరకే. దాని తర్వాత నేను ఎప్పుడు వెనక తిరిగి చూడలేదు. సో చదువుకున్న వాళ్ళు తప్పకుండా జీవితంలో మంచి మార్గంలో సెటిల్ అవుతారనే ఉద్దేశంతో అందరికీ అవకాశం ఉన్న కాడికి సహాయం చేయాలనేది ఆలోచిస్తాను. సార్, ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వ పథకాలు కావచ్చు, మీరు సొంతంగా ఈ యొక్క పాలేరు నియోజకవర్గంలో ప్రజల బాధలను పట్టించుకొని వారికి అంటే చేస్తున్న సాయం కావచ్చు, ఇటు విద్యార్థుల పరంగా మీరు చూపెట్టింది, ఇదంతా కూడా వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని మరలా అంటే గెలిపిస్తుందన్న నమ్మకం చూడే అంటే మీరు మాట్లాడుతూ వార్ వన్ సైడ్ అనే సందర్భం అయితే వచ్చిందని మేము అనుకోవచ్చా? నేను జనరల్గా అసలు ఎలక్షన్ల గురించి ఎప్పుడు ఆలోచించను. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను ఎలక్షన్ల గురించి ఆలోచిస్తే ఓన్లీ మా పార్టీ వాళ్ళకో, నా మనుషులు అన్నట్టు వాళ్ళకి సహాయం చేయాలి. నేను ఎప్పుడు అట్లా ఆలోచించాను. జనమంతా నా వల్లే అనుకుంటా. మనం ఎలక్షన్లు, ఓట్లు, మిగతా టైం అంతా ప్రతి ఒక్క పాలేరు నియోజకవర్గంలో ఇప్పుడు నాకు కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది. జడికి నాకు యాక్చువల్గా నాకు రాష్ట్రం అంతా చేయాలని ఉంటుంది, కానీ చేయలేను. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మనిషి నావాడే. పార్టీలకు దీనికి ఏం సంబంధం లేదు, ఎలక్షన్లకు కూడా ఏం సంబంధం లేదు. తప్పకుండా మంచి చేసేట వాళ్ళని జనం ఆదరిస్తారు, అదే నమ్మకం నాకు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో అయితే అంటే ఇటు రాజకీయాలకి సంబంధం లేకుండానే ఈ పాలేరు నియోజకవర్గంలో అయితే వీరు సేవలు చేస్తున్నట్టయితే పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు అయితే మనకు చెప్తున్న సందర్భం అయితే ఉంది. ఇది కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.